దీనిలో ఇంకొక విషయం కూడా చెప్పాలి మిత్రులారా. సూదిని సృజన్ రెడ్డి రేవంత్ రెడ్డికి బామ్మర్ది అనుకుందాం. ఓకే, సరే బామ్మర్ది ఎంతో కొంత సరే సపోర్ట్ చేసిండు, లేకపోతే ఇంకేమైనా టెండర్లు ఇచ్చిండు అనుకుందాం. ఆయనకి ఇచ్చిన టెండర్లు ఏంది, కన్స్ట్రక్షన్ సంబంధించినటువంటి టెండర్లు. సరే దానిలో ఫైనాన్షియల్ బెనిఫిట్ అయిందేమో అనుకుందాం ఒకటి. రెండోది, ఇక్కడ కేటీఆర్ భార్య ఎవరైతే ఉన్నారో శైలిమ, ఈమె యొక్క సొంత తమ్ముడు రాజ్ పాకాల అలియాస్ రాజేంద్ర ప్రసాద్ పాకాల. ఈయన గచ్చిబౌలిలో వేదికగా సన్బర్న్ అంటూ ఒక ఈవెంట్ ఉంటుంది. ఆ సన్బర్న్ ఏంటంటే ఆడవాళ్ళను నంగా నిలబెట్టి డ్యాన్సులు చేపిస్తాడు. ఆ డ్యాన్సులు చేపించినటువంటి వ్యక్తి రాజేంద్ర ప్రసాద్ పాకాల. ఈరోజు ఈయన వెనకాల ఎవరున్నారా అంటే కేటీఆర్. అలాంటి సంస్కృతి కేటీఆర్ది. సన్బర్న్ గురించి అందరికి ఒకసారి చూడండి. సన్బర్న్ అని కొట్టేస్తే నంగా డ్యాన్సులు ఉంటాయి. 2021లో 2019 అనుకుంటా హైదరాబాద్లో గచ్చిబౌలిలో ఒక పెద్ద ఈవెంట్ చేస్తాడు. ఆ రోజు ఆ సన్బర్న్ అనేది మన ఇండియాలో బ్యాన్ అయినప్పటికీ కూడా ఈయన తీసుకొచ్చేసి ఇష్టం వచ్చినట్టు ఆడ డ్రగ్స్ సప్లై చేసేటువంటి దొంగ. మన డ్రగ్స్ కేసులో కూడా రాజేంద్ర ప్రసాద్ పాకాల పేరుంది కదా. డ్రగ్స్కి ఇటు నంగా డ్యాన్స్ చేయడానికి మొత్తం సూత్రధారి రాజేంద్ర ప్రసాద్ పాకాల. అప్పట్లో చాలా స్టోరీస్ వచ్చినాయి. మరి ఇవన్నీ చూస్తూ ఉంటే కేటీఆర్ ఇలా డైరెక్ట్ సొంత బామ్మరిదే కదా. అనేకమైనటువంటి గత ప్రభుత్వంలో రాజ్ పాకాల చేయనటువంటి అరాచకం లేదు, రాజ్ పాకాల చేయనటువంటి దుర్మార్గాలు, అవినీతిలు, అక్రమాలు చాలా ఎన్నో ఉన్నాయి. నీకంటే ఎవరు నీ బామ్మరిది కంటే ఒకవేళ రేవంత్ రెడ్డికి బామ్మరిది చెప్తున్నావు నువ్వు, మరి ఆయన బెటరే కదా. ఆయన ఏం లంగా పనులు చేయట్లే కదా, ఆయన ఏం అమ్మాయిలతోటి ఆ నంగా డ్యాన్సులు చేపించట్లే కదా, ఆయన ఎవరు డ్రగ్స్ సప్లై చేయట్లే కదా. నీ అంత గలీజ్ క్యారెక్టర్ వాళ్ళది. సిగ్గుండాలి కదా కేటీఆర్. కొంచెమైనా మాట్లాడే ముందు కొంచెం ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడినారు. సోయిలేని చాతగాని దద్దమ్మో కదా నువ్వు. ఎందుకు మాట్లాడుతావు నువ్వు ఇష్టం వచ్చినట్టు? నువ్వు వాళ్ళ మీద అంటే నేను వాళ్ళ టార్గెట్ చేద్దాను నేను చెప్పట్లేదు. ఖచ్చితంగా ఏవైతే ఉన్నాయో బరాబర్ ప్రజా సమస్యల పట్ల నిక్కచ్చిగా కొట్లాడాలి. కానీ ఇక్కడ నువ్వు వెనకాల నీ చెల్లని టార్గెట్ చేయాలనుకుని సూది భుజం మీద కాలుస్తామని అనుకుంటే ఖచ్చితంగా ఆ యొక్క కుట్రను అలాంటి పసిగడతాం, బయట పెడతాం. నువ్వు రేవంత్ రెడ్డి కాలుస్తున్నావు అని నువ్వు అనుకో, అంటే నువ్వు రేవంత్ రెడ్డిని కాలుస్తున్నా అని నువ్వు బయటకు చెప్పినప్పుడు కూడా అది కవితను కాలుస్తున్న విషయం మాకు తెలుసు. ఇక దాని గురించి మాట్లాడితే నీ తలకాయ ఏడు పెట్టుకుంటావు తెలియదు. గుర్తుపెట్టుకో కేటీఆర్. ఇప్పటికైనా ఒళ్ళు దగ్గర పెట్టుకొని విమర్శలు చేయి, తప్పేమీ లేదు. ప్రజా సమస్యలు నీకంటే ఎక్కువ మేమే కొట్లాడుతున్నాం. ప్రజా సమస్యలు ఏవైతే ఉన్నాయో ప్రతి ఒక్క ఈవెంట్ మేము కవర్ చేసే ప్రయత్నం చేస్తున్నాం. మాకు భారమైనప్పటికీ కూడా, ఆర్థిక భారమైనప్పుడు కూడా అనేక రకాల ప్రయత్నం చేస్తున్నాం. కనీసం ఆ సోయిలేని చాతగా తెద్దాం. ఇవి ఎప్పుడు కూడా ప్రజలను డైవర్ట్ చేయాలి, ప్రజలను డైవర్ట్ చేసేటువంటి ప్రయత్నం చేయాలి తప్ప నిజంగా ఇక్కడ పరిపాలన మీద ఏం జరుగుతున్నటువంటి కనీస అవగాహన లేనటువంటి చాతగాని దద్దమ్మలు మీ అయ్యా కొడుకుల విషయం తెలియదా మాకు? ఇంకా చాలా ఉన్నాయి చెప్పాలంటే. చాలా అరాచకాలు ఉన్నాయి రాజేంద్ర ప్రసాద్ గురించి కానీ కేటీఆర్ గురించి చెప్పాలంటే. వీళ్ళు మాట్లాడతాం కుటుంబ పరివారం గురించి. కేటీఆర్ వైఫ్ ఈ బామ్మర్ది, ఇంకో బామ్మర్ది ఆయన కాంగ్రెస్లో పోయినాడు మొన్న. వీళ్ళు కాకుండా హరీష్ రావు తమ్ముడు సంతోష్ రావు, వాళ్ళ అయ్యా, వాళ్ళ ఇంకెవరో రిలేటివ్స్, కేసీఆర్ చెల్లెళ్ళు, అక్కలు అందరూ మొత్తం కల్వకుంట్ల కాలకేయిల్లాగా తెలంగాణ 10 సంవత్సరాలు దోచుకున్నారు కదా. మీరు మాట్లాడుతున్నారా? సిగ్గుండాలి కదా కొంచెమేనా? ఏదీ లేదు. ఏదైనా ఇష్టం వచ్చిన ఆరోపణలు చేయాలి, అది చేయాలి తప్ప వేరే చిత్తశుద్ధి లేనటువంటి పనులు చేస్తూ ఉన్నారు మీరు. తెలంగాణ పైన ప్రేమ లేని పనులు చేస్తూ ఉన్నారు మీరంతా కూడా.